దురంధర్ 2కి ఎంత కలెక్షన్స్ వచ్చాయనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఒకసారి పోస్టర్ చూడండి. ఈ విధంగా మన రణ్వీర్ సింగ్ దురంధర్ ఫోటోని బాగా పెద్దగా పెట్టి ఆ దురంధర్ కాళ్ళ దగ్గర అయితే బాహుబలి ఫోటో అయితే పెట్టడం జరిగిందనమాట. అండ్ ఒకసారి ఈ పోస్టర్ కూడా చూడండి. కుర్చీలో కూర్చుంది ఏదైతే ఉందో దురంధర్ 2 అంట, దాని కిందే బాహుబలి ఉంది, దాని కిందే త్రిబుల్ ఆర్ ఉంది, దాని కిందే కేజీఎఫ్ ఉంది, దాని కిందే పుష్ప ఉంది, దానికి మూవీ ఉంది, అండ్ దాని కిందే అవతార్ సినిమా కూడా ఉంది. ఈ విధంగా బాహుబలిని తక్కువ చేస్తూ పుష్ప సినిమా తక్కువ చేస్తూ బాలీవుడ్ అయితే రెచ్చిపోతుంది అనమాట. దురంధర్ పార్ట్ 1 మాస్టర్ పీస్ కాదంటల్లా, ఒక్క లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి 1000 కోట్లు కొట్టింది. కానీ మా పుష్ప కూడా ఓన్లీ 1 లాంగ్వేజ్లో 1000 కోట్లు కొట్టింది అని చెప్పి మీరు ఎలా మర్చిపోతున్నారు? బాలీవుడ్లో కూడా 1000 కోట్లు కొట్టింది కదా, బాహుబలి కూడా బాలీవుడ్లో 1000 కోట్లు కొట్టింది కదా, కేజీఎఫ్ కూడా బాలీవుడ్లో 900 కోట్లు కొట్టింది కదా, మీరు దాన్ని ఎలా మర్చిపోతున్నారు? మీ లాంగ్వేజ్లో మావాడు వచ్చి 1000 కోట్లు కొట్టిండు, దాన్ని మీరు మర్చిపోమాకండమ్మా. ట్రోల్ చేసే ముందు ఆలోచించు కొట్టండి. మీకు దమ్ముంటే మీ బాలీవుడ్ సినిమా మా తెలుగులో 500 కోట్లు వసూలు చేయమనండి. అప్పుడు నిజంగా మీరు కాళ్ళ కింద పెట్టినా ఇంకేడ పెట్టినా మేము తీసుకుంటాం అనేటటువంటిది మళ్ళీ గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సో దురంధర్ చూసుకున్నట్టయితే 140 కోట్లు అయితే వసూలు చేయడం జరిగింది. ఈజీగా 240 కోట్లు 300 కోట్లు అయితే వసూలు చేయాలి. కానీ కారణాలు ఏంటి అని అంటే ఇది ఓన్లీ హిందీలోనే రిలీజ్ అయింది. తెలుగులో ఉండొచ్చు, తమిళ్లో ఉండొచ్చు, మలయాళంలో ఉండొచ్చు, కన్నడలో ఉండొచ్చు. షోస్ అయితే పర్లేదు అనమాట. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల, కొన్ని కారణాల వల్ల సినిమాని అన్ని లాంగ్వేజ్లో వాళ్ళైతే రిలీజ్ చేయలేకపోయారు. దానివల్ల వీక్ కలెక్షన్స్ అని చెప్పి క్లారిటీగా కనిపిస్తుంది. ఓన్లీ హిందీలోనే 140 కోట్లు అంటే మాటలు కానే కాదు, ఓన్లీ హిందీలోనే మళ్ళీ బాలీవుడ్ నుండి వచ్చాయని చెప్పి అనుకోమాకండి. తెలుగు రాష్ట్రాల్లో కూడా హిందీలో చాలా మంది చూశారు, వేరే స్టేట్స్లో కూడా హిందీలో చూశారు. దానివల్ల అన్ని కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. నిజంగా గ్రేట్ అని చెప్తా. సినిమా మరి బాహుబలిని కొట్టిద్దా లేదా, పుష్పాన్ని లేపిద్దా లేదా, దంగల్ని కొట్టిద్దా లేదా అని చెప్పి ఒక వీడియో చేస్తాను కింద